హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హు భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. చప్పట్లు కొట్టండి 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 కొట్టండి. ఇలా కొడితే మీ చేతి రేఖల్లో కొంచెం మార్పు వస్తుంది, దీనివల్ల ఆరోగ్యం కూడా వస్తుంది. ఓకేనా? రైట్ రైట్ రైట్. గోల్డెన్ టైమ్ చాట్ నా అనండి, వినండి, కామెంట్ చేయండి, అనుభవించండి. ఎస్, అనుభవించండి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, మీకు ఆల్రెడీ 2 ఎపిసోడ్ల క్రితమే చెప్పాను నేను, మీకు చేతి గడియారం పెట్టుకోవడం లాభమా నష్టమా, పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది. ఫస్ట్ పాయింట్కి నేను చెప్తాను. గురు ప్రార్థన చేసుకుందాం చక్కగా. ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే మీరు యూనివర్స్కి లైక్ అయిపోతారు. నేను లైక్ అయ్యాను, మీరు కూడా లైక్ అయిపోతారు. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, తప్పకుండా మీ జీవితంలో రిస్ట్ వాచ్ అంటే చేతి గడియారం, గోడ గడియారం, ఈ 2 ఉంటాయి కదా. అయితే దీనికన్నా ముందు మనం ఎవరైనా తెలుగులో కానీ ఎక్కడైనా, నాకు హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ అర్థమవుతుంది, ఎవరైనా అడుగుతారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు మీరు ఏమంటారు? బాగున్నాము అంటారు. కొంచెం డీప్గా డిస్కషన్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఏం మంచిగా నడుస్తుంది, కాలం మంచిగా లేదు, సమయం మంచిగా లేదు, టైం బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటున్నా లేదా? అవునా కదా నేను అన్నది? ఏం మంచిగా లేదు ఈ కాలం, అప్పట్లోనే మంచిగా ఉంటుండే, ఈ పిల్లలు ఏంది ఇంటలేరు, వ్యాపారం ఇంటలేదు, నడుస్తలేదు, ఈ కరోనా తర్వాత ఇవి అంటున్నామా లేదా? మనిషి జీవితంలో ఏదో ఒక రోజు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. నీకైనా నాకు స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ విషయం ఏంటిదంటే, మీరు భలే ఉన్నారు గురూజీ, మీకు తోక తొండం లేకుండా ఏదో ఒకటి చెప్తుంటారు వీడియోలో. నేను తోక తొండం లేకుండా అన్నీ కరెక్టే చెప్తా, కనెక్ట్ అయ్యి వినండి మీరు చక్కగా. ఏం లేదు, మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. ఈ మొబైల్ ఫోన్స్ వాడినా కొద్దీ, ఎందుకంటే మీకు ఉన్న విషయం చెప్తా, ఇది దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం కొన్నాం అనుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. ఇది 20,000 దీని ఫోన్. ఇది సామ్సంగే, 20,000. ఇది దాదాపుగా 1,59,900 ఉంది, 1,60,000. అయితే వీటిలలో ఇప్పుడు 12 గంటల 26 నిమిషాలు అవుతుంది. మనం అసలు ఇంకా వాచ్ చూడం, మొబైల్ ఫోన్లో చూసుకుంటాం. ఇంకా పక్కనే పెట్టుకుంటాం, ఇట్లా పట్టుకొని అనుకుంటాం, ఇట్లా పెట్టుకొని అనుకుంటాం. ఇది 20,000 ఫోన్ అయినా 1,60,000 ఫోన్ అయినా దీంట్లో టైము ఇగో 12 గంటల 26 నిమిషాలు. దీంట్లో అంతే, దీంట్లో అంతే. ఇది మంచిగా జనవరి సోమవారం 22వ తారీఖు అన్నీ చూపిస్తుంది. ఇక ఇవి వచ్చిన నుంచి ఏమైపోయినాయి అంటే కథ, ఇవి పెట్టుకునే మానేసారు, వాచ్లు పెట్టుకోవడమే మానేసారు. తెలుసా మీకు ఈ విషయం? బాగా గమనించండి. వాచ్లు పెట్టుకోవడం మానేశారు. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమేమి పోయినాయో మీ అందరూ తెలుసు. వాక్మెన్లు పోయినాయి, టేబుల్ రికార్డులు పోయినాయి, అన్నీ పోయినాయి. టీవీలు కూడా అసలు సరిగ్గా ఓల్డ్ చూసుకోలేదు, అంత మొబైల్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇవే అయిపోయినాయి. మీకు ఇంకో సత్యం చెప్తాను. అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటి తెలుసా మీకు? సర్వం దీంట్లోనే ఉంటుంది కదా, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, జీమెయిల్, అన్నీ ఉంటాయి కదా. అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ అనేది వీటిపైన ఏ నంబర్లు పనిచేస్తాయంటే తెలుసా? ఏ నంబర్లు పనిచేస్తాయి తెలుసా? ఈ మొబైల్ ఫోన్ అనేది రాహు, కేతువు మరియు శని. అన్ని స్క్రీన్లు ఇట్లనే కనిపిస్తాయి కదా, బ్లాకే కదా. బ్లాక్ అంటే ఏంటిది? శనే కదా. తర్వాత మొబైల్ ఫోన్లు ఎప్పటి కోపం అయితే కిందికి కొడుతుంటాం, ఇట్లా కొడుతుంటాయి కదా, కోపం అయితే కొన్ని బ్లాస్ట్ అయిపోతుంటాయి కదా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు. గుర్తుందా మీకు? ఈ మొబైల్ ఫోన్కి ఏ నంబర్లు బాగా ఇంపాక్ట్ అవుతాయి అంటే, వీటికి ఈ మొబైల్ ఫోన్ యొక్క తత్వము, దీని మీద ప్రభావం ఏముంటాయంటే 4, 7, 8 నంబర్లు అంటే రాహువు, కేతువు, శని, వీటిపైన ప్రభావం ఉంటుంది. అందుకోసమే ఈ మొబైల్ ఫోన్లతోటి ఒకటి కోటీశ్వరుడు అవుతాడు. ఈ మొబైల్ ఫోన్లతోటే ఏమవుతాడు తెలుసా? గొడవలు అవుతాయి, విడాకులు అవుతాయి, రచ్చరచ్చ అవుతుంది, రంబోలు అవుతుంది, వాడిని చంపాయి, వీని పెట్టాయి, వీని పట్టాయి, అన్నీ దీంట్లో జరుగుతున్నాయి. ఇది రాహువు, కేతువు, శనికి సంబంధించిన నంబర్స్ దీని మీద ఇంపాక్ట్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్లు బాగా వాడుతున్నాం కాబట్టి మన భవిష్యత్ అంతా మొబైల్ నెంబర్ పైన ఉంటుందని చాలా ఎపిసోడ్లు చేశాం. కానీ ఇప్పుడు నేను మొబైల్ నంబర్ల గురించి చెప్పడానికి రాలే, దీనికన్నా ముఖ్యమైనది చెప్పడానికి వచ్చా.
ఎందుకంటే ఎక్కువ కామెంట్ చేస్తుంటారు కదా, ఏం మాట్లాడుతున్నా బాబా పందంగం, నీకు ఎర్రగడకు పంపించాలి తెల్లగడకు పంపించాలి పులసొక్క తాలసొక్క అంటారు కదా. మొబైల్ ఫోన్ లేనప్పుడు కోటీశ్వరులు కాలేరా? అయినరు. ఎందుకు కాలేరు? మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా కోటీశ్వరులు ఇంకా ఫాస్ట్గా అయింది. తెలుసా మీకు విషయం? కోటీశ్వరులు ఫాస్ట్గా అయినరు మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒక వ్యక్తి కామరేడ్ నుంచో నిజామాబాద్ నుంచో వాడు ₹1,00,000 2 లక్షలు పట్టుకొని రావాలంటే, వాడు ట్రావెల్ చేసి రావాలంటే నీకు ఎంత సమయం అవుతుంది? రోజంతా పడుతుంది. వాడు గూగుల్ పే ఫోన్పే తక్కువని కొడతాడు, ₹1,00,000 అయిపోయి ₹1,00,000 అయిపోతావు. అట్లా 100 మంది కొట్టిరు, కోటీశ్వరుడు అయిపోతావు. ఇప్పుడు నన్ను చేసింది అట్లనే కదా, మొబైల్ ఫోన్లో రావాలి. గూగుల్ పే ఫోన్పే ఇవి ఆన్లైన్ బిజినెస్ జరిగింది నాకంతా. లేకపోతే ఆన్లైన్ బిజినెస్ లేకపోతే నేను ఎక్కడ కోటీశ్వరుడు అవుతాంటిని. చాలా మంచిది, ఐ లవ్, అంతే. ఇది మంచిదే, తప్పేం లేదు. ఓకే, రిపేర్ చేసుకుందాం. లేకపోతే ఇప్పుడు 20,000 ఫోన్ నుంచి 1,60,000 ఫోన్ దాకా వచ్చిందంటే మామూలు మాటనా? ఇప్పుడు సిమ్ములు కూడా గంతే ధర అయిపోయినాయి. అయితే అవన్నీ పక్కన పెడతాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్ల గురించి కాదు నేను మాట్లాడేది. ఎక్కువ మంది టైము మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు టైము. దానివల్ల కొన్ని నీకు ఫలితాలు రావు. ఇది నిజము, నిప్పు లాంటి నిజము. మొబైల్ ఫోన్ కన్నా మీ ఎడమ చేతికి మగవాళ్ళు, కుడి చేతికి ఏది ఒక చేతికి మీకు ఎట్లా ఉండట్లా, ఇదే ఎలుగు పెట్టాలని కాదు. మీరు ఖచ్చితంగా మీరు గడియారం పెట్టాలి, చేతి గడియారం పెట్టాలి. ఇది కూడా ఈ నెల 30వ తారీఖు 3 సూపర్ కోడ్ వస్తుంది కాబట్టి పెట్టండి. చాలా జీవితం మారుతుంది. సమయం మీ జీవితంలో గోల్డెన్ టైం వస్తుంది. సో అందుకోసమే దానికి కారణంగా నేను ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా చెప్పబోతున్నాను మీకు. ఏం జరుగుతుంది నా జీవితంలో? ఇదిగో దీనికి బెల్ట్ లేదు, బెల్ట్ ఉండే, బ్లాక్ బెల్ట్ ఉండే, ఇట్లా ఉండే బ్లాక్ బెల్ట్ ఉండే, ఇట్లుండే, ఈ బ్లాక్ బెల్ట్ లాగా ఉండే. మీకు అన్నీ చెప్పడానికి వచ్చాను ఈరోజు. మొత్తం ఇప్పటి వరకు తెలుగు యూట్యూబ్ చరిత్రలో మొబైల్ నంబర్ నేను తీసుకొచ్చిన ఇక అందరు చెప్తున్నారు కాపీ పేస్ట్. ఇప్పుడు ఈ వాచ్ల గురించి ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్లో, తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పలే. ఫస్ట్ నేనే చెప్పిన 3 సంవత్సరాల క్రితం, మళ్ళీ చెప్తున్నా. ఇది నేను 1998లో సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మా అన్నయ్యకి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే రోజు నాకు దొరికింది ఈ వాచ్, టైటాన్ వాచ్ దొరికింది నాకు. ఆ దొరికింది నేను అప్పుడు పెట్టుకున్నా. ఎప్పటిదాకా పెట్టుకున్నానంటే దీన్ని ఈ టైం దొరికింది నాకు. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. నాకు టైం దొరికింది కాబట్టి గిన్ని యోగ విద్యలు, ఆయుర్వేదము, న్యూమరాలజీ అన్నీ నేర్చుకున్నాను. నాకు టైం దొరికింది. కానీ డబ్బులేమి రాలేవయ్యో. ఎందుకు రాలేవంటే కారణం ఏంటి తెలుసా? ఇది ఇక్కడంతా కూడా మెటలే ఉంది, ఇక్కడంతా మెటలే ఉంది. ఇది రబ్బరు లేకపోతే ప్లాస్టిక్ ఇవన్నీ ఉండడం వల్ల దీనికి ఉన్న శబ్దము టక్ 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 అనే శబ్దము ఈ తరంగాలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ కాలే. అందుకోసమే దీనివల్ల నేను ఇక్కడ మెటల్ ఉంది కాబట్టి దీనివల్ల ఇది కూడా 2 రకాలు ఉంటుంది. దీని మీద ఇక్కడ మెటల్ ఉంది కాబట్టి కొంచెం పనిచేసింది, నాకు నాలెడ్జ్ పెరిగింది, విద్యలు నేర్చుకున్నాను, బాబా రామ్దేవ్తో శబాష్ అనిపించుకున్నాను. 2018 వరకు ఇది పెట్టుకున్నా. 2018 వరకు అంటే 2018 వరకు ఇది పెట్టుకున్నా. 1998లో ఇది దొరికింది. అంటే 20 సంవత్సరాలు ఇదే వాచ్ వాడా. 20 ఇయర్స్ నిప్పులాంటి నిజం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరు చెప్పరు, ఇది సత్యం. నేను మీకోసమే పెట్టుకున్నా. ఇది అసలు ఆగిపోయింది ఉంచుకోవద్దు. మళ్ళీ ఇది మంచిగా చేయించామనుకో, ఇది మీకోసం నేను చెప్పడానికి ఆధారాల కోసం ఇవి దాచిపెట్టా. అర్థమైందా? ఎందుకంటే చెప్తే జనాలు మారరు తొందరగా. వాడు చెప్పాలడా తెలుసక్క పొలసక్క అనుకుంటుంటారు. అట్ట కాదు నా జీవితం, నిజంగా జరిగింది చెప్తున్నాను. 1998 ఎక్కడ దొరికింది, ఏం చేసింది అని మొత్తం చెప్పిన. 2018 వరకు 20 సంవత్సరాలు ఇదే వాచ్ పెట్టా. దానికి ఈ ప్లాస్టిక్ ఇలా ఉండేది పట్టి. దానివల్ల 50% మనకు సక్సెస్ అయింది కానీ 100% కాలేదు. బాగా నాలెడ్జ్ గెయిన్ చేశాను కానీ డబ్బులు ఏం రాలేవు. ఇల్లు కారు అన్నుకొని రోడ్డు మీద పడ్డాం. ఇది సత్యం. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మా మేడం ఏం చేసిందంటే, అంటే కొన్ని చూసాము, పుస్తకాలు చదివాము కొన్ని. తర్వాత మా మేడం ఏం చేసి అనుకోకుండానే దిల్సుఖ్నగర్కి వెళ్ళిపోయి ఆయనకొకటి నాకొకటి కొంచెం డబ్బులు వచ్చినాయి కాబట్టి ఒక 3,000 పెట్టి సిల్వర్ కలర్, దీని కంపెనీ పేరు కాషియో, మంచి బ్రాండెడ్
ఇది టైటాను, ఇది క్యాషో. దీంట్లో నంబర్లు ఉన్నాయి మంచిగా. 60 నంబరు, 5 నంబరు, 10 నంబరు, 15 నంబరు, 20 నంబరు, 25, 30, 35, 40, 45, 55, 50, 55, 60. దీని మీద నంబర్లు ఉన్నాయి. ఇట్లా మంచిగా ఉంది. ఇది పెట్టుకోగానే నా జీవితంలో ఫస్ట్ పాయింట్ 2018 వరకు ఇదే ఉంది. అప్పటి వరకు నా యొక్క కన్సల్టేషన్ ఫీజు 3,399 అంతే. ఇది పెట్టుకున్నానో లేదో స్వామి రంగా యూట్యూబ్ స్టార్ అయిపోయా. నా కన్సల్టేషన్ ఫీజు 6,000 అయింది. తేడా చూసారా? 20 సంవత్సరాలు ఇదే ఉంది. కానీ ఇది పెట్టుకుంది కూడా ఎప్పుడు చెప్తా అంటే 2018 సెప్టెంబరు అక్టోబర్ మధ్యలో పెట్టాను. ఇది 2018 వరకు ఇదే. 1998 నుంచి ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత చక్కగా 2018 నుంచి చాలా ప్రచారం జరిగింది. ఇన్కమ్ కూడా పెరిగింది. 30,000 రావడం, 40,000 రావడం, నెలకు 50,000 రావడం. లక్ష అయితే దాటలే. సో ప్లాస్టిక్ పట్టి, లెదర్ పట్టి నుంచి మెటల్ వచ్చింది. మెటల్ బాగా సిల్వర్. ఇది టక్ టక్ ఇది నడుస్తుంది. టక్ టక్ అని రాగానే ఈ స్పర్శ వైబ్రేషన్స్ ఇలా వెళ్ళిపోయాయి. నా జీవితంలో గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది. సో ఇది పెట్టుకున్న నుంచి వేలల్లో వస్తున్నాయి కానీ లక్షల్లో రాలేవు. బాగా చెప్తున్న కారణం మళ్ళీ ఏం చేసినానంటే మళ్ళీ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. మళ్ళీ ఏం జరిగిందంటే ఇది ఉన్న వాస్తవాలు చెప్తున్నా. తర్వాత నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇది 2018 నుంచి సెప్టెంబర్ ఆ నెల అనుకుంటాను, దాదాపుగా అక్టోబర్ నవంబర్ ఆ నెల 2018 నుంచి 2021 అనుకుంటా, నాకు తెలిసి 21లో అనుకుంటా, నవంబర్ 23వ తారీఖు. ఆ వీడియో కూడా ఉంది యూట్యూబ్లో. మీరు న్యూమరాలజీ షోకి తప్పని పోయి చూడండి. అప్పుడు పెట్టుకోవడం కూడా నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చెప్తాను అనమాట. ఇట్లా చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ఇదిగా ఇలా ఈ చేతి వాచి నుంచి మీ కళ్ళ ముందరనే నవంబర్ 23వ తారీఖు రోజు నేను పెడుతున్నా 2021. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకలా ఈ నవంబర్ 23 లక్షలు సంపాదిస్తున్నాను. కరెక్ట్గా నవంబర్ 23వ తారీఖు మళ్ళీ 2021 అనుకుంటాను నేను, కరోనా టైం లేదంతా, 23 లక్షలు సంపాదించిన. వా అనండి, కామెంట్ చేయండి నాన్న, ఇది నిజమా? ఇలా ఉన్నప్పుడు 100,000 ఇక్కడ 1,000 లక్ష దాటలేదండి. సత్యం చెప్తున్నాను, లక్ష దాటలే. ఇది పెట్టుకున్న స్వామి రంగా 2020 డిసెంబర్ 31 రోజే నా జీవితంలో 2020 డిసెంబర్ 31 ఫస్ట్ టైం జిగేళ్ళు మన్నాయి నా అకౌంట్లో, లక్షలు దాటిపోయినాయి. దట్ ఈస్ ద పవర్. ఇది విషయం ఏంటిదంటే ఇదేమో 3,000, ఇదేమో 1900 ఎంతనో ఉంది, 2,000. కలర్ జూపిటర్ చాలా బ్రాండ్ ఉంది. దీంట్లో నంబర్లు ఉన్నాయి, మినిట్స్ ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి. చాలా పవర్ఫుల్గా ఉంది ఇది. డబ్బులు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే విషయం చెప్తా మీకు. ఇది మాత్రం మామూలుగా పనిచేయలేదు. నన్ను కోటీశ్వరుని చేసింది. ఒక నెలలో, ఒక రోజులో 33 లక్షల నర వచ్చినాయి. ఒకటే రోజు డిసెంబర్ 31, 2022 అనుకుంటాను నేను. 2022 డిసెంబర్ 31 ఒక నెలలో ₹1 కోటి వచ్చినాయి. ఇది పెట్టగానే ఆగం ఎక్కువ నీకు. ఇది పెట్టగానే ఏం కాలే. ఇది పెట్టుకొని ఆత్మవిశ్వాసం, ఎస్ ఐ కెన్ చేంజ్ మై లైఫ్ అనుకున్నా, సంకల్పం చేసుకున్నా. సో అప్పటి నుంచి గోల్డ్ కలర్ వాచ్లు అంటే నాకు చాలా ఇష్టమైంది. ఇక నా ఫీలింగ్ ఏంటంటే అబ్బా గోల్డ్ కలర్ వాచే కాదు, గోల్డ్ వాచే కొనాలంటే మా మేడం ఏం చేసిందంటే, సరే ఇప్పుడే గతకాలం గోల్డ్ వాచ్ ఎట్లా ఎవరు పెట్టలేరు మన వంశంలో, ఇదంతా మీ ఫ్రెండ్స్ వల్ల, సర్లే అని మళ్ళీ ఒక వాచ్ తీసుకొచ్చింది. ఇది దాదాపుగా 15,000 అండి. చూడండి బ్రాండ్ ఎలా చేంజ్ అయిపోయింది చూడండి. ఒకటేమో ఫ్రీగా వచ్చింది, ఫ్రీగానే పోయింది. అందరూ అడుగుతారు గురించి ఫ్రీగా ఎందుకు, ఫ్రీగా పోతే 20 సంవత్సరాలు ఏం కొట్టుకున్నాం ఇలా పంపు, ఏం లేదు. ఫ్రీగా అడగకండి, ఫ్రీగా వస్తే ఫ్రీగానే పోతుంది. పని చేయి, పైసలు తీసుకో. ఫ్రీ వద్దు మన జీవితంలో. ఇది ఫ్రీ అయిపోయింది లైఫ్, పొదగలే. ఇదిగో 3,000 పెట్టినాం, వచ్చింది బాగా రిజల్ట్. ఇదిగో తర్వాత
ఇది 2000 పెట్టాం. నిబోసి కంపెనీ, ఇది నిబోసి, అమెజాన్లో కూడా దొరుకుతుంది. మీకు అన్నీ చెప్తున్నా. అయితే నంబర్లు ఉండాలయ్యో, ఇట్లా మైనస్లకు ఉండదు, నంబర్లు ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? ఇంకా వివరంగా చెప్తా, చాలా ఎపిసోడ్లు చెప్తా దీని మీద. ఇక తర్వాత ఇది 15,000 వాచ్. ఇది అద్భుతం అండి. అసలు ఈ వాచ్ వచ్చిన తర్వాత మామూలుగా లేదు సామిరంగా. ఎందుకంటే ఈ అన్ని వాచ్ల కన్నా దీంట్లో క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే 12 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, ఒకటి మిస్ అయింది, జస్ట్ మిస్ అయింది. 4, 5, 6, 7, 8, 9, 10, 11. వావ్, ఇట్లా ఉండాలా అంటే మాకు ఒకటేసారి మాకు ఈ లోకం గురించి తెలియదు కదా, ఈ రిస్ట్ వాచ్ గురించి. మేము రీసెర్చ్ చేసాం, ఏది వాడితే ఏం జరిగింది, ఏది వాడి. ఎందుకంటే దీంట్లో నంబర్స్ లేవండి. నంబర్స్ ఉండాలా, నంబర్ ఉంటే నంబర్ 1 అవుతాం, నంబర్స్ ఉండాలి. దీంట్లో నంబర్లు లేవండి. కానీ దీంట్లో నంబర్లు ఉన్నాయి, కానీ మళ్ళీ ఆ ముళ్ళు చూపించేది మాత్రం ఇట్లా మైనస్ లాగా ఉంది. స్పష్టంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరు చెప్పలే. నేను చెప్తున్నా ఫస్టే, మళ్ళీ నేనే గురువుకి నేర్పినా అనకండి, మళ్ళా తాట తీస్తా. సో అందుకోసమే ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది తెలుగు రాష్ట్రాల్లో వాచ్ల గురించి. దీంట్లో మీద చూడండి, ఆ మైనస్లు ఉన్నాయి. ఆ ముళ్ళు అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళకి మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఉండకూడదు, నంబర్లు ఉండాలా. ఎంత పెద్ద లక్షల విలువ అయినా సరే. ఈ విషయం నాకు చాలా లేటుగా తెలిసింది. దీని మీద నంబర్లు ఉన్నాయి, 15,000 రూపాయల దానికి నంబర్లు ఉన్నాయి, చాలా సక్సెస్ అయింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇక గోల్డ్ వాచే కొందామా అనుకున్నాం కదా, కొంచెం మిస్టేక్ అయింది. కానీ పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ అయితే తెలుసుకుందాం. ఈ గోల్డ్ కలర్ వాచ్ ఎప్పుడైతే పెడతామో, జూపిటర్, చాలా అద్భుతమైన జూపిటర్ అంటే గురువు అనుగ్రహం ఇస్తాడు. సో ఇది 5 లక్షలు చూడండి ఎలా మారిందో. ఇది 3,000, ఇది 2,000, ఇది 15,000. ఇదిగో ఏకంగా జనవరి 19వ తారీఖు 2023 అనుకుంటాను నేను, 2023 అనుకుంటాను నేను. 2023లో జనవరి 19వ తారీఖు రోజు గోల్డ్ వాచే కొన్నాను. ఇది అక్షరాల 5,80,000. ఈ గోల్డ్ వాచ్ కొనాలని నాకు ఎప్పుడు అనిపించిందంటే, ఫిబ్రవరి 23వ తారీఖు 2020లో నేను ఫాస్ట్ ట్రాక్ బిలియనియర్ క్లాస్కి వెళ్ళా. అక్కడ ఆయన 8 లక్షల వాచ్ కొన్నాడు అని అన్నమాట. అంటే ఆయనకు బెంచ్ కార్లు ఉన్నాయి, ఆయన బోల్డ్ ఉన్నాయి. కానీ మనమేం తగ్గేదే లేదు, జికేగానే అనుకున్నాము, అయిపోయింది. దాదాపుగా నియర్గా ఒక 20,000 లెక్క 6 లక్షల వాచ్ కొన్నా. నేను ఒక్కడిని కూడా కాదా, వాస్తవంగా నేను ఒక్కడిని కూడా కాదు. ఇగో చూడండి, ఇది మా మేడంకి, ఇది గోల్డ్ వాచ్, ఇది 2 లక్షల దాకా ఉంటుంది. ఇది మా మేడంది. వెంటనే కొన్నా, 2 నెలలకే కొన్నా మళ్ళీ మా మేడంకు. తర్వాత మళ్ళీ 2 నెలలకు మా పాప పుట్టినరోజు అప్పుడు మళ్ళీ ఇది గోల్డ్ వాచ్. ఇక మా పాప వద్దన్నాడు, ఆయన కొనలే. ఆయనకు వాడు ఎక్కువ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ చేస్తారు కదా, వానికి ఎలక్ట్రానిక్ సామ్సంగ్ ఉంటుంది కదా, 1,60,000 ఇది పెడితే ఇది కొంటే దానికి ఫ్రీగా వచ్చింది 40,000 వాచ్. అది ఇచ్చాం. సో మొత్తం మీద అయితే మా ఇంట్లో ముగ్గురికి గోల్డ్ వాచ్లు ఉన్నాయి. అయితే ఇంత కొన్న మంచి రిజల్ట్ వచ్చింది, బాగానే ఉంది, ముందుకెళ్తున్నాం. కానీ ఇంత ఖరీదైన ఈ 2 లక్షలు, ఇది 2 లక్షలు, ఇది దాదాపుగా 6 లక్షలు, 10 లక్షల రూపాయల గోల్డ్ వాచ్లే మా దగ్గర ఉన్నాయి. అయితే నేను ఏం చెప్తున్నానంటే, అమ్మో అంత ధర పెట్టి మేము కొనాలి, ఈ అమ్మ దుప్పటగా ఏం పీడారా అని తిట్టుకోకండి. నేను ఇక్కడ చెప్పేది, ఇక్కడ మెయిన్ 2,000 వాచ్ పెట్టినప్పుడే బాగా కోటీశ్వరుడని చెప్తున్నా. అర్థమైందా మీకు? ఇక్కడ సబ్జెక్టు 6 లక్షల వాచ్ పెడితేనే కోటీశ్వరుడని కాదు నేను అనేది. నా దగ్గర డబ్బు ఉంది, పెట్టుకున్నా. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దీన్ని కూడా ఇట్లా పెట్టుకొని గోల్డెన్ టైమ్ స్టార్ట్ నావ్ అని అన్నా, ఇట్లనే అన్న వీడియోలా. ఇప్పుడు కూడా ఇది రియాలిటీ, ఇది గోల్డే కాబట్టి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నావ్ అన్నా. అర్థమైందా? కానీ మీకు ఒక్క విషయం చెప్తాను, ఇక ఆగిపోయిన వాచ్లు మీ ఇంట్లో ఉండకూడదు. దాన్ని మంచిగా తొందరగా రిపేర్ చేసుకోండి, మీ దరిద్రం అంతా పోతుంది. తర్వాత ఏ వాచ్ తీసుకున్నా, అది గోడ గడియారమైనా, రిస్ట్ వాచ్ అయినా, చేతి గడియారమైనా, వాటికి నంబర్లు పర్ఫెక్ట్గా ఉండాలా. ఇది 100% కానీ ఒకటి లేకపోవడం వల్ల దాన్ని ఒక 5% పోయింది. ప్రతి నంబర్ స్పష్టంగా ఉండాలా. ఆ నంబర్లు కూడా గోల్డ్ కలర్లో ఉంటే ఇంకా మంచిది, లేదా వైట్ కలర్లో ఉండాలి నంబర్లు లేని వాచ్ పెద్దగా ఫలితాలు ఇవ్వదు. అసలు వాచ్ పెట్టకపోవడమే పెద్ద దరిద్రం. వాచ్ పెట్టకపోవడం పెద్ద దరిద్రం, అష్టదరిద్రాలు.
రేపు ఫ్యూచర్లో మీకు చాలా ఎపిసోడ్లు చేస్తాను. ఏ వాచ్కి ఏమేమి జరుగుతుంది, కొన్నేమో ఇట్లా ఉంటాయి వాచ్లు అంటే సిల్వర్ కలరు, కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి, కొన్ని నంబర్లు ఉంటాయి, ఇట్లా నంబర్లు ఉంటాయి. ఇట్లా ఏ వాచ్లకు ఏమేమి ఉంటాయి ఇవన్నీ నేను చాలా ఎపిసోడ్లు చేస్తాను. నేను మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మ ఇంతగానో ఉందా, ఇదిగోండి మా పాప అంటే ఇక చాలా కాస్ట్ 10,000 20,000 పెట్టి తెచ్చుకుంది అన్నీ. రాగా కంపెనీ. ఇదిగో ఫస్ట్ వాచ్ మా పాపకి, తర్వాత గోల్డ్ వాచ్ ఇదొక స్టైల్లో తీసుకొచ్చింది, ఇదో స్టైల్ తీసుకొచ్చింది. స్టైల్ వాచ్లు. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తా. ఇదో స్టైల్లో తీసుకొచ్చింది. ఒక్కొక్క వాచ్కి ఏమేమి ఉంటుంది రీజన్ చెప్తా. ఇదొక పింక్ హిస్టరీలో తీసుకొచ్చింది, రకరకాల వాచ్లు తీసుకొచ్చింది. ఇదొక వాచ్ తీసుకొచ్చింది మా పాప. పోయిందంటే తీసుకొస్తూనే ఉంటుంది. ఇదొక వాచ్ తీసుకొచ్చింది. ఇదొక అంటే డ్రెస్ ఒక వాచ్ ఉంటుంది అమ్మ, సినిమా హీరోల లాగానే. ఇదొక వాచ్. దాదాపు ఈ వాచ్లో కానీ 1,00,000 2,00,000 అయినట్టున్నాయి ఇవన్నీ. ఇదిగొక వాచ్ తెచ్చింది. ఇంకా చేతికి ఇప్పుడు వేరే ఉంది. ఇదొక వాచ్ తీసుకొచ్చింది. ఇదొక వాచ్ తీసుకొచ్చింది. ఇదిగో గ్రీన్ ఉంది. ఇదొక వాచ్ తీసుకొచ్చింది, వైట్ ఉంది. ఇవన్నీ చెప్తా. ఏ వాచ్ వాడాలి, అసలు ఏది వాడకూడదు మొత్తం వివరాలు. అవ్వవ్వ తెలుగు యూట్యూబ్ ఛానల్కి పండగ. అమ్మ అసలు వాచ్ వాడకపోతే దరిద్రం. ఇది నా పాయింట్. నాకు మొబైల్ ఉంది కదా, 1,00,000 రూపాయలది, 1,60,000, అది అసలు సమస్య అది కాదు. వాచ్ వాడాల్సిందే. మీరు అభివృద్ధి చెందాలి, లక్షాధికారి కోటీశ్వరులు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాచ్ పెట్టండి. అది గోల్డ్ వాచ్ అయితే తప్పేం లేదు, మంచిదే. కానీ ఈ గోల్డ్ వాచ్ అయినా ఇప్పుడు ఇదంతా బాగుంది, దీంట్లో ఒక మిస్టేక్ అయింది. అంటే 6,00,000 రూపాయలు ఇప్పుడు ఇది దాదాపు. ఏం మిస్టేక్ అయిందంటే దీంట్లో నంబర్లు లేవు, దీంట్లో అన్ని మైనస్లే ఉన్నాయి. అర్థమైంది ఆ సబ్జెక్ట్. సో అందుకోసమే ఇది అనుభవంతో చెప్తున్నా. 6,00,000 పెట్టిన తర్వాత మీకు అనుభవం ఇది నేను చెప్తున్నా. మరి దీంట్లో 15,000కే అన్ని నంబర్లు ఉన్నాయి. పుస్తకం ఆగంగా ఆగండి వాచ్లు తీసుకునేటప్పుడు. ఈ వీడియో చూడండి, అన్ని వివరాలు చెప్తా. కానీ ఇప్పుడు మాత్రం మీరు 30వ తారీఖు జనవరి 2024 సూపర్ కోడ్ 3 and 3 వస్తుంది కాబట్టి తప్పకుండా నంబర్లు ఉండాలి, అన్నీ స్పష్టంగా కనిపించాలి. మంచి కొంచెం పెద్ద సైజే పెట్టుకోవాలా. చిన్నవి పెట్టుకోకండి, ఇట్లా చిన్నవి చూపిస్తా. అంటే నేను తీసుకునేటప్పుడే నాకు తెలుసు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారని నేను చెప్పలేను. లేడీస్ చాలా స్మార్ట్గా చిన్నవి తీసుకుంటారు కదా, దీన్ని ఇలా తీసుకోవడం ఇప్పుడు 2,00,000 ఇది ఏం చెప్తా 2,00,000. సో అందుకోసం కొన్ని మైనస్ ఉంటాయి కాబట్టి ఎంత కాస్ట్లీ తీసుకునేం కాదు, ఏది తీసుకున్నది ముఖ్యం. ఇది 2,00,000 కొంచెం పెద్దగా ఉంది, కానీ మీకు ఈ వివరాలన్నీ చెప్తా. ఎంత గోల్డ్ వాచ్ అయినా ఏమైనా సరైన సైజులో సరైన నంబర్ లేకపోతే మీకు గోల్డెన్ టైం కాదు. ఇది హృదయపూర్వకంగా చెప్తున్నా, ఎవరిని విమర్శించి చెప్పడం కాదు. నా ప్రతి సబ్జెక్ట్లో సత్యం ఉంటుంది, అర్థమైందా? ప్రతి సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. అది మీకు లైక్ అయితే లైక్ చేయి, డిస్లైక్ అయితే డిస్లైక్ చేయి. పోయేదేం లేదు, అర్థమైందా? నీ లైఫ్ చేంజ్ కావాలంటే నా వీడియోలు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నా శిష్యులే. కొంచెం కొమ్ములు వస్తాయి వాళ్ళకు, కొంచెం ఈగో కూడా వస్తుంది. ఎందుకంటే ₹1,00,000 వచ్చేసినాయి కదా వాళ్ళకు. నేను 10 సంవత్సరాలు కష్టపడిన సబ్జెక్టు వాళ్ళకి చెరుకు రసంలోకి విండి పంపించేసిన జ్యూస్ తాగి. అప్పుడు షార్ట్ టర్మ్లోనే కోట్లు వస్తే ఈగో రాదా వాళ్ళకి? నానా బాబా పండగంతో ఎవడు పెట్టుకోవద్దు, పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. ఎందుకంటే అసలు పెట్టుకోను, నాకేం అవసరం ఉంది, నాకేం అవసరం? నా దగ్గర సబ్జెక్ట్ లేదా, నా దగ్గర టాలెంట్ లేదా? నన్ను ఎవడండి ఆపేది ప్రపంచంలో? ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే నేను సత్యవంతంగా ఇది జరిగింది, ఇక్కడ ఫెయిల్ అయినా, ఇదిగో పంటికి 10 లక్షలు పెట్టినా, పండ్లు జాగ్రత్త, స్వీట్లు ఉన్నాయి కానీ తినేయకండి, కడుక్కో, మళ్ళా ఉదయం సాయంత్రం మూతి కడుక్కో, ముడ్డి కడుక్కో, చేరిని కడుక్కో, ప్రతిదీ శుద్ధి చేసుకో. సో అందుకోసమే ఇలాంటి సబ్జెక్టు చెప్తే బాబా పన్నంగా చెప్తాడు, ఇక దాని తర్వాత అందరూ చెప్తారు. సో అందుకోసమే ఇది మంచిది, చాలా లైఫ్ చేంజ్ అవుతుంది. నాకు చేంజ్ అయింది. నా ఏమైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుంటుంటా, అవి మళ్ళీ మీకు చెప్తుంటా. నేను ఓపెన్ టాప్గా చెప్పుకుంటా, ఓపెన్ హార్ట్ నాదంతా, అర్థమైందా? చిన్నపిల్లల మనసుతో ఏడుస్తా, నవ్వుతా, దుంకుతా, జర కాలు మంచిగా లేకుండా నేను డ్యాన్స్ చేస్తా ఇట్ట. సో అందుకోసం నేను పెద్ద సింగర్ కాకుండా పాటలు పాడుతుంటా. ఎస్, ఓకేనా? సో అందుకోసం మిత్రులారా, నేను చెప్పేది శాటభారతం కాదు, మీ జీవితాలను చేంజ్ చేసే సూపర్ కోడ్ ఈ జనవరిలో 30వ తారీఖు వస్తుంది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. మీ లైఫ్ మళ్ళీ 10 సంవత్సరాలు ఎట్లుంటుందో తెలియదు, కానీ ఈ సువర్ణ అవకాశం. అమెజాన్లో గోల్డ్ కలర్ వాచ్లు కొడితే 2,000, 3,000, 1,100, 500, 600 కూడా వస్తాయి. కానీ స్పష్టంగా ఉండాలి నంబర్లు.
స్పష్టంగా ఉండాలి. ఇందులో కొంచెం ఇంకా బ్లాక్ కలర్ లేకుండా పోతే మంచిది. బ్లాక్ అంటే శనికి సంబంధించింది. అందుకోసమే బ్లాక్ పట్టాలు పట్టకండి. బ్లాకే. మరి మీ ఎంట్రుకలు అది వేరండి. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మళ్ళీ యోగా క్లాసులో చెప్తానే అన్నీ. ఏది ఎక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలి. బ్లాక్ ఉండాలి. ఈడ వైట్ కాదు. నాకు వైట్ అయినాయి. ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. గీడెందుక బ్లాక్ నాకు అర్థం కాదు. ఇది బ్లాక్ అంటే శని ఆపేస్తుంది నీ జీవితాన్ని. గోల్డ్ అంటే షైనింగ్. ఇది ఇక్కడ నుంచి లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. దీనికి సంబంధం ఉంటుందా నీ జీవితానికి? ఇది ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ చెప్లో చెప్తా. వినే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ బోర్ కొట్టే వాళ్ళకి బాగుండదు ఇంత వీడియో. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతినిత్యం కూడా మనీ పవర్ భావ పన్నంలో అగ్నిహోత్రం ఉంటుంది. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని రాయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.